ప్రస్తుతం మనం ద్రాక్షారామ పుణ్యక్షేత్రం ఈవో గారితో ఆమెతో ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లపై ఆమెతో ఓం నమ శివాయ. పంచారామాల్లో ప్రముఖ క్షేత్రమైనటువంటి ద్రాక్షారామంలో వేంచేసి ఉన్న శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈరోజు మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని తెల్లవారుజాము 4 గంటల నుండి కూడా భక్తులు విశేష సంఖ్యలో శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి వచ్చున్నారు. సుమారు ఇప్పటి వరకు 35,000 మంది వరకు భక్తులు వచ్చి ఉంటారనేటువంటిది మాకు ప్రాథమికమైనటువంటి అంచనా. ఇక్కడ విచ్చేసినటువంటి భక్తులకి ఉచిత దర్శనంతో పాటుగా విశిష్ట దర్శనం, శేఖర దర్శనం గుండెలను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అభిషేకాలు చేసుకునేటువంటి భక్తులకి సపరేట్గా ఒక లైన్ ద్వారా తీసుకొచ్చి వారికి ఒక ప్రత్యేక ప్రదేశాన్ని ఏర్పాటు చేసి అక్కడ అభిషేకాలు జరిగే విధంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరూ కూడా క్యూ లైన్లో వేచి ఉన్న సందర్భంలో ఎండ తగలకుండా ఉండే విధంగా షామియానాలు, అలాగే క్యూ లైన్లోనే భక్తులకి ఈ సేవా సిబ్బంది ద్వారా మంచినీటి పంపిణీ కావచ్చు, అలాగే మజ్జిగ పంపిణీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ స్వామివారి ప్రాంగణంలో అన్నదాన వితరణ కూడా జరిగింది. ఈరోజు రాత్రి 10 గంటల నుంచి కూడా సామూహిక జాగరణ మహోత్సవం కూడా జరగనుంది. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎల్వి గంగాధర్ శాస్త్రి గారిచే మనకి ద్రాక్షారామ క్షేత్ర వైభవము, అలాగే గీతా ప్రవచనాలు ఉన్నాయి. తదుపరి ఇప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఈ కార్యక్రమానికి గౌరవ కార్మిక శాఖ సచివులు సుభాష్ గారు సామూహిక జాగరణ మహోత్సవంలో అందరూ పాల్గొనాలని, స్వామి వాళ్ళకు పాల్గొని కావాలని ఈరోజు ఆలయానికి ఎవరైనా విశిష్ట వ్యక్తులు వచ్చారా? అధికార ప్రముఖులంటే స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు వచ్చారు. ఆర్డీఓ గారు, మన గంగాధర్ శాస్త్రి గారు చేస్తున్నారు. అలాగే మంత్రివర్యులు కూడా ఇక్కడ క్షేత్రానికి వచ్చి చండీ పంపులు అవార్డు సంఘటనలు ఉన్నతాధికారులు సూచన ముందే ఎవరికి నిర్దేశించిన వారి క్యూలైన్లో వెళ్ళే విధంగా మేము ఏర్పాట్లు చేసుకోవడం వల్ల ఆ భీమేశ్వర స్వామి తెలియదు. ఈరోజు భీమేశ్వర స్వామి కృపా కటాక్షం ఈ దేవాలయంలో ఉన్నటువంటి మేడం గారి వాక్కులతో మనకు పరిచయం అయింది. భగవంతుని ఆశీర్వాదం ఇంకా భక్తులపై కొనసాగాలని, ఈ మహాశివరాత్రి పర్వదినం అంతిమ దశ చేరుకున్న దేశం కూడా అంతా మంచి జరగాలని నమస్కారం. ఓం నమః.